ఫ్రెండ్స్ సడన్ గా ఈ వ్యక్తికి కోపం వచ్చి తన కూతురైన ఈమెకి ఒక శాపాన్ని ఇచ్చేస్తాడు. ఇంకా శాపం కారణంగా ఈ అమ్మాయి ఒక విగ్రహంలోకి మారి స్వర్గం నుండి నేరుగా వెళ్లి భూలోకం మీద పడుతుందండి. ఆ విగ్రహం తవ్వకాలలో ఒక బిజినెస్ మ్యాన్ కి దొరుకుతుంది. ఇంకా బిజినెస్ మ్యాన్ ఆ విగ్రహాన్ని చూసి చాలా సంతోషపడతాడండి. ఆ విగ్రహాన్ని అమ్మేసి చాలా డబ్బులను సంపాదించాలి అనుకుంటాడు. అందుకే ఈ వ్యక్తి తన మనిషిని పిలిచి ఆ విగ్రహాన్ని తన ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేయమని చెప్తాడు. ఇంకా అప్పుడే ఈ వ్యక్తి అంబులెన్స్ లో విగ్రహాన్ని ఫామ్ హౌస్ కి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది పోలీసులు ఈ వ్యక్తి వెనకాల పడతారు. అందుకే వాళ్ళని తప్పించుకోవడం కోసం ఈ వ్యక్తి వెహికల్ అడవిలోకి తిప్పేస్తాడు. ఇంకా అడవిలో కొద్ది దూరం వెళ్ళగానే వీళ్ళ వెహికల్ పంచర్ అయిపోతుంది. అందుకే ఆ రాత్రికి వీళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకా రాత్రి సమయంలో ఈ వ్యక్తి కళ్ళు తెరిచి చూడగానే ఆ విగ్రహం ఇతను ఎదురుగా కనిపిస్తున్నాడు. ఆ విగ్రహాన్ని చూసి ఈ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఆ విగ్రహాన్ని చూసి దానిని పొగడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అతను పొగడతలు విని ఈ విగ్రహం సడన్ గా దేవి కన్యలోకి మారిపోతుంది. ఇంకా సమయం గడుస్తూ ఉంటుంది. ఇంకొక రోజు ఈ దేవి కన్య ఈ రహస్యం గురించి ఆ వ్యక్తికి మొత్తం చెప్పేస్తుంది. కానీ ఈ వ్యక్తి అమ్మాయి చెప్పే మాటలు అసలు నమ్మడు. ఇంకా అదంతా విని ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది. అందుకే ఈ అమ్మాయి తిరిగి మళ్ళీ విగ్రహంలోకి మారిపోతుంది. ఇంకా ఈ అమ్మాయి విగ్రహంలోకి మారేది చూసి ఈ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా పశ్చాత్తాపపడి చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్తాడు. ఇంకా ఈ వ్యక్తి కన్నీరు ఎప్పుడైతే ఆ విగ్రహం మీద పడుతుందో అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి కన్నీరు విగ్రహం మీద పడగానే ఆ విగ్రహం తిరిగి అమ్మాయిలాగా మారిపోతుంది.